గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టి గురించి చెప్తున్నప్పుడు సృష్టి అంతటిని కూడా 6 రోజుల్లో చేసేసాడు. సగమా ఇంత సృష్టిని కేవలం 6 రోజులు చేసిన దేవుడు నీ జీవితంలో నీ విషయాల్ని మార్చలేడా? నీకు తెలుసా, మానవుడి దేవుడు నిర్మించినప్పుడు మనం చిన్నపిల్లలు చూస్తాం బొమ్మలతో ఆడడం, వారు బొమ్మల్ని లేకపోతే మట్టి బొమ్మలు తయారు చేయడం కానీ ఇవన్నీ మనం గమనిస్తాం. దేవుడు మానవుడిని చేసినప్పుడు మొదట ఒక మట్టి బొమ్మనే తయారు చేశాడు. మొత్తం అంతా మట్టే, కానీ జీవవాయువుని ఊదినప్పుడు ఆ జీవవాయువు లోపలికి వెళ్ళి కిడ్నీస్ని, హార్ట్ని, లంగ్స్ని, ఇంటెస్టైన్ని, మొత్తం అంతటిని, బ్రెయిన్ని కానీ ఎముకలు కానీ అవన్నీ కూడా ఆయన జీవవాయువు తయారు చేసింది. నీకు అర్థమవుతుందా యోధియానా? దేవుడు నువ్వు అనుకుంటున్నావేమో, నా శరీరము సరిగా లేదు, నా పరిస్థితి సరిగా లేదు, ఎలా నా జీవితం బాగుంటుందా, నేను మరణాన్ని దగ్గరగున్నానే, నేను చనిపోతానన్న భయాలతో నువ్వు మునిగిపోతుంటే దేవుడు నీకు ఉదయం చెప్తున్నాడు, లేదు, జీవవాయువు అంటే తన వాక్యము చాలా బలమైంది, ఆ వాక్యం వైపు నీకు అందించు. ఆయన పొందిన గాయముల చేత నీకు సంపూర్ణ స్వస్థం దేవుడు చెప్తున్నాడు. మర్చిపోతూ నీ కొరకు ఆయన గాయపరచబడ్డాడు. దేవుడి పైన గాయం పడిందా, నీ పైన గాయం మానిపోయిందని అర్థం. ఆయన నీ కొరకు ప్రత్యేకంగా గాయపరచబడ్డాడు. నీ గాయమును ఆయన మోయడానికి ఇష్టపడ్డాడు. సంగమా, నీ గాయములు ఆయన తీసుకున్నాడు కనుక నీ పైన గాయాలు మానిపోయిన బైబిల్ చెప్తుంది. ఆయన పొందిన గాయముల చేత సంపూర్ణ స్వస్థత. నువ్వు తిరిగి వెనక్కి రా. ఒకవేళ తప్పుడు త్రోవలు ఉన్నావేమో, ఇష్టాశ్రయం బ్రతుకుతున్నావు, లేకపోతే ఈరోజు నువ్వు బ్రతుకు బాధపడి అయ్యో ఇలా బ్రతికేశారని చెప్పి బాధపడుతూ ఆయన దగ్గరికి వస్తున్నావేమో, నేను చెప్తున్నాడు, వెనక్కి వస్తే ఆయన దగ్గరికి ఆయన నిన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను ఆహ్వానిస్తూ చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపలు క్షమించబడ్డాయి, ఇక నువ్వు పాపివి కాదు, నీతిమంతుడని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీపైన కోపంగా అయితే లేడు, సగమా నీపైన ప్రేమ కలిగి ఉన్నాడు. నీకు చెప్తున్నాడు, ఇక మీద నువ్వు భయపడిపోతు, దేవుని ఎదుట నువ్వు నిర్దోషిగా ఉన్నావనే, ఏ తప్పు లేనోడుగా దేవుడికి కనిపిస్తున్నావట. కారణం, నీ స్థానంలో యేసైన దేవుడు నీ పాపంగా మార్చేశాడు. నీ పైన ఎంత శిక్ష పడాలో ఆ శిక్షంతో యేసు ప్రభు పైన దేవుడు వేసేశాడు. అందుకు దేవుడు చెప్తున్నాడు, నీవు ఇక నాకు దూరంగా ఉండాల్సిన పనులే, దగ్గరికి రా, గొప్ప కార్యాలను చూడబోతున్నావు. చూడండి, ఈ సృష్టి అంతటిని కూడా 6 రోజులు చేసిన వాడు నీ జీవితంలో కొత్త విషయాన్ని సృష్టించలేడా? నీ జీవితంలో నేను అలా ఉంచేస్తాడు అనుకున్నావా? జాబ్ గురించి సతమతం అయిపోతున్నావేమో, దేవుడు నీ గురించి కంపెనీ స్టార్ట్ చేయగలడు. ఏం చేయగలడో అది దేవుడు ఖచ్చితంగా చేయబోతున్నాడు. నువ్వు ప్రశ్నించొద్దు, నువ్వేం చేయగలను ప్రశ్నించదు, కానీ నువ్వేదైనా చేయగలదేవా నీకు అప్పగించుచున్నాను చెప్పి దేవునికి అప్పగించు. బలమైన దేవుని కార్యాలు నువ్వు అతి త్వరలో చూడబోతున్నా. సగమా 6 రోజుల్లో సృష్టి చేసి 6 రోజున మానవ సృజించిన దేవుడు చెప్తున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన తలంపులో నువ్వు ఉన్నావు కనుకనే ఈరోజు నువ్వు ఉనికిలో ఉన్నావు. అయితే ఆయన దాన్ని కొనసాగించబోతున్నాము. దేవుని కార్యాలను చూడబోతున్నావు. ఎవరి అన్న కళ్ళు మూసుకుంటావు, నీ గురించి ప్రార్థన చేయడం నీకు ఇష్టపడుతున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే నీ గురించి ప్రార్థన చేస్తాను. నీ జీవితంలో దేవుని కార్యంలో చూడబోతున్నావు. నువ్వు మొదటి నీతిమంతుడిని నమ్మడానికి ఇష్టపడవు. అయ్యా, నీ బిడ్డలు క్రియలు లేకుండా ఇంతవరకు పాడైన బ్రతికారేమో, నీకు దూరమైన ఆలోచన కలిగి ఉన్నారేమో, యోధి అన్న అవన్నీ విడిచిపెట్టి నూతన బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. అది దానికి ముందు వారికి నీ దాసుని తెలియజేస్తున్నారు. వారిని వైపు తిరగ్గా వారు నీతిమంతులని పిలువబడుతున్నారు. నిబిడలో నీతిమంతులు కనుక ఉన్నతమైన కార్యాలు ఈ దినం జరిగించండి యేసునామములో. గొప్ప కార్యములు వారు చూచునుగాక యేసునామములో. దేవుని గొప్ప కార్యములు నిబిడలు చూచునుగాక యేసయ్య నామములో. నిబిడలు చూచినట్లుగా నీ సహాయం అనుగ్రహించి నడిపించమని అడుగుతాం. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గొప్ప కార్యాలను చూడబోతున్నాం. God bless you. See you tomorrow.